జయంతి సందర్భంగా సూర్యకాంతం స్మారక పురస్కారం విలక్షణ నటి శ్రీమతి అన్నపూర్ణ గారికి ఇవ్వటం ఆనందంగా ఉంది. ఈనాటి సభకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ చైర్మన్, నాకు సుపరిచితులు జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు గారికి, సభా ప్రారంభములుగా వచ్చేసినటువంటి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి, ఆత్మీయ అతిథులుగా వచ్చేసినటువంటి సినీ దర్శకులు శివనాగేశ్వరరావు గారికి, ప్రముఖ రచయిత శ్రీమతి వాసవదత్త రమణ గారికి, సాహితీవేత్త శ్రీమతి జి మాధురి గారికి, సినీ విజ్ఞాన విశారద ఎస్వి రామారావు గారికి నా అభినందనలు, శుభాశీస్సులు. సూర్యకాంతం గారు పోషించినటువంటి పాత్రలు మరెవరూ పోషించలేదు అని చెప్పడం అతిశయోక్తి కాదు. కథానాయికగా సావిత్రి, జమున, భానుమతి, అంజలి ఇలా ఎందరైనా ఉండొచ్చు, కానీ విలక్షణ పాత్రలు పోషించిన క్యారెక్టర్ ఆర్టిస్టు ఒకే ఒక్క నటి సూర్యకాంతం. ఆమెకు సాటి పోటీ ఎవరూ లేరు. ఈనాడు సూర్యకాంతం స్మారక పురస్కారాన్ని ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, కొన్ని వందల చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీమతి అన్నపూర్ణ గారికి ప్రదానం చేయటం సముచితంగా ఉంది. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం, శుభాకాంక్షలు, అభినందనలు. ఇవాళ ఒక అద్భుతమైన రోజు, 100 సంవత్సరాల పండుగ. ఒక హీరోకి, ఒక హీరోయిన్కి, ఇలా ఎంతోమందికి మనం చూసిన పండుగ ఇవాళ ఒక స్త్రీమూర్తికి, ఒక స్త్రీ నటికి, ఒక నటీమణికి, శ్రీమతి సూర్యకాంతమ్మ గారికి జరగడం చాలా విశేషమైన విషయం. అలాగే ఆవిడ 1 టేక్ ఆర్టిస్ట్. ఎన్ని రకాల టేకులు తీసుకున్నా ఆవిడ ఏ టేకు తీసుకోకుండా ప్రతి సీను పూర్తి చేసేవాళ్ళు. ఆ సీన్ని కళ్ళారా చూసిన వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. వారు నాకు వరుసకి బామ్మగారు అవుతారు. మా నాన్నగారికి పిన్ని గారు, మా బామ్మగారు దత్తమ్మ గారు, శ్రీమతి సూర్యకాంతమ్మ గారు అప్పచెల్లెళ్ళు పిల్లలు. చిన్నతనంలో మేము చాలాసార్లు మద్రాసు వెళ్ళాం. వాళ్ళు కూడా, ఆవిడ కూడా మా ఇంటికి తరచూ వస్తూ ఉండేవాళ్ళు. ఆవిడ సారథి స్టూడియోస్లో షూటింగ్ ఉంది అంటే తప్పనిసరిగా పొద్దున్నే అంబాసిడర్ కార్ మా ఇంటికి వచ్చి మా నాన్నగారిని తీసుకెళ్ళేది. రాంబాబు అని చెప్పి మా నాన్నగారు ఆవిడకి బాగా రైట్ హ్యాండ్గా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆవిడ వెంబడి ఉండేవాళ్ళు. ప్రఖ్యాత రంగస్థల, చలనచిత్ర, టీవీ, రేడియో నటులుగా, నాటక ప్రయోక్తగా, దర్శకుడిగా, నాటక రచయితగా, న్యాయ నిర్ణేతగా సుప్రసిద్ధులు మా నాన్నగారు శ్రీ ఎంవి రామారావు గారు. వీరు కీర్తి పురస్కార గ్రహీత. గయ్యాళి గంగమ్మని సినిమా చేస్తున్నాను. దాంట్లో చంద్రమోహన్ హీరో. ఆ టైంలో ఒక డాక్టరు క్యారెక్టరు ఒకటి వచ్చింది. సరే, ఎవరున్నారయ్యా బాబు డాక్టర్ క్యారెక్టరు? మంచి క్యారెక్టర్, చిన్న క్యారెక్టరే, అదేం పెద్ద క్యారెక్టర్ ఏం కాదు, మంచి క్యారెక్టరు. చంద్రమోహన్ని వాళ్ళని కూడా దబాయించాలి,
సో ఎవరున్నారు ఏంటి అని అంటే మేము తీసుకొస్తాం కదా సార్ అట్లా అన్నారు. సరే ఎవరు వచ్చారు, రామారావు ఈయన పేరు అని చెప్పారు. సరే చూశాను, మనిషి చాలా మంచి నిండైన విగ్రహం, వాయిస్ గీస్ అంతా చాలా బాగుంది, ఓకే క్యారెక్టర్కి ఓకే అని అనుకున్నాం. యాక్ట్ చేయటం మొదలెట్టారు ఆయన. అప్పటికే కె వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి చాలామంది మహానటులు అనబడే వాళ్ళతోటి సినిమాల్లో వర్క్ చేశాను నేను. కనీసం ఒక 80%, 100 మందిలో ఒక 80 మంది వరకు కొంచెం ఓవర్ ఎమోషనల్గా అట్లా ఉండేది యాక్టింగ్. న్యాచురల్ స్కూల్ ఏమో సినిమాకి చాలా ముఖ్యం. ఆ న్యాచురల్ స్కూలు చాలామంది మహానటుల్లో కనిపించలేదు నాకు. ఇప్పుడు చిన్న క్యారెక్టర్ ఈయన రామారావు గారు యాక్ట్ చేస్తూ ఉంటే చాలా ఈజీగాను చాలా హాయిగా ఫీల్ అయ్యాను నేను. చాలా ఫిలిమ్స్లో యాక్ట్ చేసి ఉండాలి, లేకపోతే ఈయనకి ఇంత ఈజీ రాదే అని చెప్పేసి నేను అనుకున్న తర్వాత అప్పటికి ఆ రోజున దానికి డైలాగ్ రైటరు జంధ్యాల. సరే ఆ నైట్ జంధ్యాలతోటి కలిసినప్పుడు చెప్పాను నేను జంధ్యాలతోటి, రామారావు ఎవరో ఆర్టిస్టు చాలా బాగా చేస్తున్నాడు, మనం క్యారెక్టర్ని పెంచుదాము సరదాగాను అట్లా అంటే ఓకే అండి డెఫినెట్గా అండి అని అన్నాడు. అసలు జంధ్యాలతోటి ఎంవి రామారావు అని చెప్తే తనకి తెలిసిపోయేదేమో, నాకు ఆ ఎంవి అనేది తెలీదు నాకు అప్పటికి. సరే తీసుకున్నాం. మరుసటి రోజు చెప్పాను, మీ క్యారెక్టర్ చాలా పెంచుతున్నాం సార్, చాలా నమ్రత మనిషి, యాక్ట్ చేస్తున్నారు, చాలా హాయిగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఫుల్ లెంత్ క్యారెక్టర్ అయింది. దాదాపు సగం సినిమాలో ఆయన లేని సీన్లు లేకుండా ఉండే పద్ధతుల్లో అలా వెళ్ళిపోయింది మొత్తం ఉన్నాం. ఆ హాస్పిటల్ ఎపిసోడ్ మొత్తం ఉన్నాం, చాలా బాగా వచ్చింది. ఈయన మంచి ఆర్టిస్టు అనేది బాగా నాకు ముద్రపడిపోయింది. ఆ తర్వాత ఎప్పుడో తెలిసింది, అంటే ఇక ఆ తర్వాత సినిమాలన్నీ కూడా మెడ్రాస్లోనే చేశాను కాబట్టి నాకు ఇక్కడికి రావాల్సినటువంటి నెసిటీ అది ఉండేది కాదు. తర్వాత ఎప్పుడో తెలిసింది. అప్పటిదాకా గొల్లపూడి మారుతిరావు నాటకాలు పుస్తకాలు కనుక చూస్తే ఎంవి రామారావు గారి పేరు కంటిన్యూస్గా ఉండేది. ఎంవి రామారావు అంటే ఈయన అని అప్పుడు ఆశ్చర్యపోయాను నేను. అంటే అప్పటిదాకా ఆయన నాటకాలు చూడకపోవటం అనేది ఒక చిన్న బ్యాడ్ లక్ నాది. ఎంవి రామారావు నటునిగా దొంగ వీరుడు, పంజరంలో పక్షులు, దేవుడు నిద్రలే, సిగ్గెవరికి, కరుణించిన దేవతలు, ప్రశాంతి, కన్యాశుల్కం, ప్రతాపరుద్రీయం, వీలునామా, నిజం వంటి చిరస్మరణీయ నాటకాలలో నటించి అగ్రశ్రేణి నటుల సరసన శోభిల్లారు. బెస్ట్ యాక్టర్గా, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా, బెస్ట్ డైరెక్టర్గా ఎన్నో రంగస్థల అవార్డుల్ని గెలుచుకున్నారు. ఢిల్లీ ఆల్ ఇండియా సెంట్రల్ కల్చరల్ కౌన్సిల్ వారు నిర్వహించిన ఇంటర్ స్టేట్ నాటక పోటీలలో పలు బహుమతుల్ని పొందారు. అవును, గుర్తునే అవబోధులు నిలబడ్డారు డాక్టర్. అంటే నాకు ఆడ స్మెల్ అంటే గిట్టారు డాక్టర్. నేను ఆయన ఉమెన్ హేకర్ లోపలికి వస్తుందానే ఒక బొమ్మ లేడీ ఎదురైంది. అవడదా చూడవు అయితే మన హాస్పిటల్లో అది లేడీ నడుచుకుంటుందా? నర్సులు ఎవరు లేరు, ఓ లేడీ రాస్తుంది. అమ్మా రాదా? డాక్టర్ నమ్మారు కదమ్మా? డాక్టర్ రాదా? హలో హలో డాక్టర్, ఇక ముందు ఇంత లేడీ డాక్టర్ నాకు కనిపించదని చెప్పండి. కనిపించిందా? ఏం లేదమ్మా, నమ్మిగారు గారికి ఆడవాళ్ళతో మాట్లాడకూడదని నీ మాట. రంగా నమ్మిగారు గారికి వాడు ఉంటుంది సార్. రైట్ సార్. సీ యూ డాక్టర్. సీ యూ. మమ్మల్ని కూడా ఆవిడ ఎంతో ఆదరంగా చూసేది. ఆవిడ భోజన ప్రియురాలు, ఇందాక చెప్పినట్టు చాలా ఇష్టం, రకరకాల ఫుడ్స్ తినడము చేయడము అన్నీ ఇష్టం. తప్పనిసరిగా ఏమాత్రం షూటింగ్ విరామం దొరికినా సనత్నగర్లో మా ఇంటికి తప్పనిసరిగా వచ్చి
ఏదో ఒక ఇష్టమైన ఫుడ్ అది చేయించుకుని మా బామ్మగారితో కబుర్లు చెప్పుకొని మళ్ళీ వెళ్ళిపోయేవారు. ఆవిడ వెళుతుంటే సనత్ నగర్లో చాలామంది చుట్టుమోగి అంబాసిడర్ కార్ చుట్టూ తిరిగి వాళ్ళని ఇప్పట్లో అయితే ఇలా రకరకాల ఫోటోలు తీసుకోవాలని తిరిగేవాళ్ళు. అప్పట్లో ఫోటోలు అవి ఏమీ లేవు కాబట్టి ఆవిడ ఒకసారి కళ్ళారా చూడాలి, ఆ కళ్ళల్లోనే వాళ్ళకి అంత ఆనందాన్ని నింపుకుని వెళ్ళేవాళ్ళు. అలాగే శ్రీమతి సూర్యకాంతం గారు భోజన ప్రియురాలే కాకుండా ఆవిడకి ఇందాక చెప్పినట్టుగా ఆవిడ చాలా వండడం అందరికీ పెట్టడం చాలా ఇష్టం. పైకి గయ్యాళి పాత్రలు కానీ స్వతహాగా చాలా దయగలవారు, అందరి పట్ల చాలా ప్రేమగా మసిలేవాళ్ళు. ఎవరినైనా సరే ఏ ఆర్టిస్ట్నైనా కూడా చాలా ఆదరంగా పలకరించేవాళ్ళు, ఆత్మీయంగా చూసేవాళ్ళు, అందరినీ బాగా చదువుకోమనేవాళ్ళు. అలాగే వాళ్ళ ఇంటికి వెళితే ఈ వెనకాల పుస్తకాలు కనపడుతున్నాయి చూడండి మనకి హాల్లో, అలా వాళ్ళ ఇంటి నిండా లైబ్రరీ నిండా పైన అన్ని పుస్తకాలే, ఎన్నో వందల వేల నవళ్ళు పుస్తకాలు అన్నీ పై ఎంత పుస్తకాలు అల్మారు అందరిళ్లలో ఉంటాయి కానీ అలా పైన రౌండ్గా ఉండడం అనేది నేను అక్కడే చూశాను. తర్వాత ఇప్పుడు చాలామంది లైబ్రరీలు మెయింటైన్ చేయొచ్చు కానీ అంతటి ఇష్టం ఆవిడకి పుస్తకం అంటే. అటువంటి నటీమణి అవార్డును ఇవాళ శ్రీమతి అన్నపూర్ణమ్మ గారికి ఇస్తున్నారు. మా బామ్మగారు అవార్డు ఆవిడ బామ్మగారు అనలేము, ఆవిడ చాలా యంగ్గా ఉన్నారు అందుకని బామ్మగారు అనలేము, కానీ అన్నపూర్ణమ్మ గారికి ఇస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా సూర్యకాంతం గారు పేరు పెట్టుకోవడానికి అందరూ భయపడేవాళ్ళు. సూర్యకాంతం అంటే అమ్మో గయాళి అన్నట్టుగా అనేవాళ్ళు. కానీ ఆ గయాళినే అందరూ ప్రేమించేవాళ్ళు కాబట్టే ఇవాళ మనం 100 సంవత్సరాల శత జయంతి మనం జరుపుకుంటున్నాము. ఆ గయాళితనాన్ని అందరం ప్రేమించాం, ఆదరించాం, అభిమానించాం. ఇవాళకి కూడా టీవీలో ఒక సీన్ వస్తుంది అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఆవిడ సూర్యకాంతం అని అందరికీ తెలుసు. అది చాలా గొప్పమైన విషయం. ఒక ఆర్టిస్ట్ని గుర్తుపెట్టుకోవడం, హీరోయిన్ అందరూ గుర్తుపెట్టుకుంటారు, బట్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని, అది కూడా లేడీ ఆర్టిస్ట్ని గుర్తుపెట్టుకుని ఆవిడ పేరు మీద ఇవాళ ఈ పురస్కారం శ్రీమతి అన్నపూర్ణ గారికి ఇవ్వడం చాలా ఆనందదాయకం. చెప్తుంటే నాకు కొంచెం ఉద్విగ్నత వస్తుంది, అంత ఆనందంగా ఉంది నాకు. అలాగే అన్నపూర్ణమ్మ గారి గురించి చెప్పక్కర్లేదు, సూర్యకాంతం గారి గురించి చెప్పినా అన్నపూర్ణమ్మ గారు అంటే ఇప్పుడు ప్రతి వారికి తెలిసిన విషయమే. అందులో ఆవిడ ఈ మధ్యన బుల్లితెరలోను ప్రత్యేక కార్యక్రమాలు చాలా చోట్ల కనపడడం వలన అందరూ కూడా ఆవిడ బాగా గుర్తుపెడుతున్నారు. అలాగే సూర్యకాంతం గారు మనం అంత ఆదరించి మనసులో పెట్టుకున్న అన్నపూర్ణమ్మ గారు మన ఇంట్లో మనిషిలా ఉంటుంది. మన అన్నపూర్ణమ్మ గారు అనిపిస్తుంది. మన అక్క, మన అమ్మ, మన అత్తమ్మ, మన వదినమ్మ, ఇలా ఎన్నో రకాల వైవిధ్యమైన పాత్రలు ప్రదర్శించడం మూలాన, పోషించడం మూలాన బ్రహ్మాండంగా ఆవిడ అందరి మనసుల్లో, ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు. ఆవిడకి అవార్డు శ్రీ సాలిపరి కొండలరావు గారి ఆధ్వర్యంలో శ్రీ ఎస్వి రామారావు గారు అద్భుతమైన డాక్యుమెంటరీని మనం చూడలేకపోయాం, కానీ మా బాబాయ్ గారు చెప్పారు మద్రాసులో చాలా బాగా డాక్యుమెంటరీని ప్రదర్శించడం జరిగింది, ఎంతో 800 పైగా ప్రేక్షకులు ఆ డాక్యుమెంటరీని చూశారని చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. శ్రీ లంకా గారికి, యువకళాని కార్యవర్గానికి, శ్రీ సారిపల్లి కొండలరావు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీమతి అన్నపూర్ణమ్మ గారికి మరొక్కసారి శుభాభినందనలు. ఇలాంటి పురస్కారమే కాక ఇంకా మీకు దేశీయ, విదేశీయ అన్ని రకాల అంతర్జాతీయ పురస్కారాలు మీరు అందుకోవాలని, మీకు అటువంటి అర్హత ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పెద్దలందరికీ, ఆహుతులైన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. యువకళా వాహిని స్థాపించిన వారికి, దానికి సారథ్యం వహించి నడిపిస్తున్న వారికి, ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందు కాలం చేసినా కూడా చూసి వదిలేస్తారే కానీ ఇలా స్పందించి ఇలా ఒక కార్యక్రమం చేద్దామనే ఊహ చాలా తక్కువ మందికి వస్తుంది. అలాంటిది యువకళా వాహిని వారు ఈ ప్రోగ్రామ్ సెట్ చేసి, నిజంగా ఇది కష్టతరమైంది. ఎక్కువ మంది ప్రేక్షకులు ఉండి అల్లరి చేయడం కంటే విజ్ఞాన గనిగా ఉన్న మీరందరూ ఉంటే, మీరు మాట్లాడిన మాటలు అవన్నీ వింటే నాకు ఇంకా అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సూర్యకాంతమ్మ గారు అందమైన ఒక అమ్మాయి. ఎందుకు అలా అంటున్నారంటే, కూతురు దెబ్బలాడినా కూడా సూర్యకాంతంలాగా దెబ్బలాడతావేంటి, మా అమ్మాయి సూర్యకాంతమేనండి అంటారు. అందుకని అందరి హృదయాల్లోనూ నాలుక మీద ఉంటారు సూర్యకాంతమ్మ గారు. ఎవరు కొంచెం గట్టిగా మాట్లాడినా సూర్యకాంతంలాగా అలా పడిపోక మీద అంటారు. అందుకని ఏంటంటే మర్చిపోలేని ఒక ఇష్టమైన పదార్థం ఆవిడ. మనం చాలా ఇష్టంగా తినే పదార్థంలాగా ఆ పేరు, సూర్య భగవానుడి పేరు
వాళ్ళ తల్లిదండ్రులు ఆవిడకి ఎలా పెట్టారో తెలియదు కానీ ఆ సూర్య భగవానుడు ఉన్నంత వరకు, మా ఫిలిములు ఉన్నంత వరకు సూర్యకాంతమ్మ గారిని ఈ తరం కాదు, ఆ తరం కాదు, రాబోయే 4-5 తరాల వరకు కూడా ఎవరు మర్చిపోరు. అంత మహానటిని పోల్చి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు యువకళా వాహిని వారికి, కొండలరావు గారికి, తర్వాత ఎస్వి రామారావు గారికి, మా విరోధి శివనాగేశ్వరరావు గారికి, లంకా లక్ష్మీనారాయణ గారికి, మీ అందరికీ విచ్చేసిన మీ అందరి మాకంటే మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే బాగా చేశారు, బాగా చేయలేదు అని జడ్జిమెంట్ ఇచ్చేది మీరే. చేసేటప్పుడు మాకు అసలు ఏం తెలియదు. డైరెక్టర్ గారు చెప్తారు, మేము చేస్తాం. దాన్ని మెచ్చుకుని మాకు ఒక గొప్పతనాన్ని ఆపాదించేది మాత్రం ప్రేక్షకులు.